టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ హస్తం ఉందనేది ప్రజలు బలంగా నమ్ముతున్న విషయం. సిట్టు విచారణలో కూడా తేలింది ఏంటంటే నెయ్యిలో రసాయనాలు పామాయిల్ కలిసింది, కానీ జంతు కొవ్వు విషయం స్పష్టంగా తేలలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నేతలు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం గురించి మాజీ మంత్రి రోజా, జోగి రమేష్ మాట్లాడిన వీడియో ఒకటి లీక్ అయింది. మనం తప్పు చేశాం, యేసు ప్రభు వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారో అని భయంగా ఉంది, అందరిలోనూ ఆ భయం కనిపిస్తుంది, పైకి గంభీరంగా మాట్లాడుతున్నామని జోగి రమేష్ తో రోజా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్పు చేసి కూడా ఎందుకు బొకాయిస్తున్నారు? చేసిన తప్పును ఒప్పుకొని స్వామిని క్షమాపణ అడిగి శిక్ష అనుభవిస్తే సరిపోతుంది కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో స్పష్టంగా వైసీపీ నేత రోజా, జోగి రమేష్ మాట్లాడుతున్న విధానం చూస్తుంటే వైసీపీ కేడర్ నుంచి కల్తీ నెయ్యి వ్యవహారంపై ఎదురుదాడి చేయమని ఆజ్ఞలు జారీ చేసినట్టుగా అర్థమవుతోంది. ఇన్ని తెలిసినా నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ చేస్తున్న ప్రచారంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరో రిపోర్ట్ కూడా వస్తుంది. అప్పుడే చట్టం సరైన శిక్ష విధిస్తుందని కూటమి నేతలు, హిందూ సంఘాలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయి. మాజీ మంత్రి రోజా మాట్లాడిన మాటలతో ప్రస్తుతం ప్రజలందరికీ కల్తీ నెయ్యిపై ఒక క్లారిటీ వచ్చింది.